ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి మొదటి వారంలోనే అన్ని తహసీల్దార్ ఆఫీసుల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు సీఎం. ధరణిపై రివ్యూ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో పెండింగ్లో ఉన్న 2.45 లక్షల కేసులను మొదటి విడతగా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం. సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలపై అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి. రైతులను ఇబ్బంది పెట్టకుండా పరిష్కరించేందుకు అవసరమైన ఆర్డర్స్ జారీ చేయాలని సీఎం సూచించారు. 2020లో అమల్లోకొచ్చిన ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయని సీఎంకు తెలిపింది ధరణి కమిటీ. అప్పుడు 3 నెలల్లో హడావిడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులొచ్చాయని చెప్పారు. ఆ రికార్డులనే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వివరించారు. దాదాపు 35 మాడ్యూల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవెన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యూల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లింది. లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సుండడం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని చర్చ జరిగింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకుని రైతు బంధు ఖాతాలో జమ చేయడంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయడం లేదా కొత్త ఆర్ఓఆర్ చట్టం చేయడం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు. సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని, ఎలాంటి భూ వివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరముందని అన్నారు సీఎం. ఇప్పుడున్న లోపాలకు చెక్ పెట్టడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా ఉండాలని సీఎం సూచించారు.